ఈనాడు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్ష కమిటీ డిఆర్సీ సమావేశంలో వ్యవసాయ, ఉపాధి కల్పన, పరిశ్రమలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశ ప్రారంభంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ మాట్లాడారు. పలు శాఖల ప్రగతి నివేదిక గురించి ఆయన సభ్యులకు వివరించారు. వ్యవసాయ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలను ప్రతి త్రైమాసికానికి నియోజకవర్గాల వారీగా చర్చించి సమన్వయంతో ముందుకు వెళ్తామని మంత్రి ఉద్ఘాటించారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలతో ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, డిఆర్సీ వరకు వేచి చూడకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్క్ మౌలిక వసతులను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని, ఇంకా నమోదు కాని వితంతు పింఛన్లను అర్హులందరికీ వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్రం, రాష్ట్రంలో చెరో 300 కోట్లు కలిపి మొత్తం 600 కోట్లతో పీఎంఈజీపీ, సీఎంఈజీపీ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయం, కౌలు రైతులకు న్యాయంపై హామీ. వ్యవసాయ శాఖ సమీక్ష సందర్భంగా జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, 98% ఈ క్రాప్ నమోదు చేశామని స్పష్టం చేశారు. తుఫానులతో నష్టపోయిన ప్రతి రైతుకు తప్పక న్యాయం చేస్తామని, ఈసారి ఏదైనా పంట నష్టం జరిగితే అది యజమాని పేరున కాకుండా కౌలు రైతుల పేరున వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇకపై రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఖరీఫ్ 2025లో 1,58,278 హెక్టార్లలో 3,49,603 మంది రైతులకు నమోదు జరిగిందని, మొక్కజొన్న 7,455 హెక్టార్లలో 26,615 మంది రైతులకు నమోదు చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. పంట నష్టం 33% కన్నా ఎక్కువ జరిగిన దానిని ఇన్పుట్ సబ్సిడీకి రెఫర్ చేస్తున్నట్లు వివరించారు. ఆమదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ వరదల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా తక్షణ చర్యలు తీసుకుని కొనుగోలు చేయాలని కోరారు. అలాగే ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సింది కోరగా పరిశోధన చేయిస్తామని ఇన్ఛార్జ్ మంత్రి బదులిచ్చారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దోనక పృథ్వీరాజ్ కుమార్, ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ శివాలన్ సూర్యనారాయణ, సూడా చైర్మన్ కోరికానా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే సార్ కూడా కనీసం మన మిగతా అదే కాదు సార్. సార్ ఇంకొక చిన్న మాట సార్. యాక్చువల్గా నేను అంటున్నది ఒక రిలీఫ్ గురించనే కాదు సార్. ఎప్పుడు ఏది వచ్చినా సరే జనరల్గా కూడా ఇన్లాండ్ ఫిషర్మెన్ అనే వాళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్యూమరేషన్ చేయడానికి కూడా కనీసం వాళ్ళవన్నీ ప్రాపర్టీస్ అన్ని చిన్న చిన్న మీకు ఉంటాయి సార్, మీకు తెలుసు సార్. అవన్నీ కూడా ఈ కంపంలో కొట్టుకుపోవడం వల్ల కనీసం ఎన్యూమరేట్ చేయడానికి కానీ వాళ్ళు కాంపన్సేషన్. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ డిఆర్సీ మీటింగ్ కి హాజరైన ముఖ్య అతిథిగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ సర్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఆనరబుల్ విప్ గారు, అలాగే ఎమ్మెల్యే ఇచ్చాపురం అశోక్ గారికి, అలాగే డిఆర్సీ అంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సార్. బట్ కానీ కొన్ని కారణం వల్ల మధ్యలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ రావడం, అలాగే సైక్లోన్ హెవీ రైన్స్ రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ అంటే ఈ మీటింగ్ పోస్ట్పోన్ చేశాం సార్. బట్ కానీ ఈరోజు ఒక 8 టాపిక్స్ మనం పెట్టడం జరిగింది సార్. 8 టాపిక్స్లో అగ్రికల్చర్తో స్టార్ట్ చేస్తూ ఇండస్ట్రీస్, తర్వాత పెన్షన్స్, నరేగా వర్క్స్, శానిటేషన్ మీద, బికాజ్ ఇప్పుడు హెవీనెస్ తర్వాత శానిటేషన్ ఒక ఇష్యూ వస్తుంది. అలాగే మెడికల్ అండ్ హెల్త్ అండ్ చివర్లో స్కిల్ డెవలప్మెంట్ టాపిక్స్ మనం పెట్టాం సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ రిక్వెస్ట్ యువర్ సెల్ఫ్ సార్ అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ టు స్టార్ట్. క్రాప్ అయితే క్రాప్స్ టోటల్గా ల్యాండ్ పార్సెస్ అన్నటువంటిది మనకి 22 లక్షలు ఉన్నాయి సార్. అందులో నో క్రాప్, ఫ్యాలోస్ ఇవన్నీ కూడా తీసుకుని మొత్తం మార్కింగ్ అన్ని చేశారు సార్. క్రాప్ జోన్ ఏరియా అన్నటువంటిది ప్యాడీకి సంబంధించి అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంచుమించుగా 18,000 హెక్టార్లు పెరిగింది సార్. 18,000 హెక్టార్లు అంటే ఎంత అవుతుంది? 18,036, 19, 45,000 ఎకరాలు. 45,000 ఎకరాలు మీకు రావడానికి కారణం ఏంటంటే ఈకేవైసీ మనం లేదు కాబట్టి. ఏదైనా ఉందండి, చాలా వరకు పెరిగింది. బట్
మీరు చెప్పే దాని ప్రకారం అకార్డింగ్ టు ది రెవెన్యూ సర్వే రెవెన్యూ రికార్డ్స్ దాకా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ మనం డీ పట్టాలు ఇచ్చాం, వాడు ఇక్కడ రైతు క్రాప్ ఇది చేశాడు, కానీ నేను రీసర్వే ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ వేయాలని చూపించారు. నేను రికార్డ్ ఇస్తాను, ఇండివిజువల్ పేరు లేవు. ఎలా ఈ క్రాప్ చేస్తారు? ఈ సంవత్సరం ఈకేవైసీ లేదు. ఈకేవైసీ ఉండటం వల్ల ఎప్పుడు 60% కంటే ఎక్కువ రావట్లేదు. ఇష్టానుసారంగా మన జిల్లాలో ఏంటి రికార్డ్ సరిగా లేకపోవడం వల్ల వయసు దాని నుంచి కూడా ఇక్కడ రికార్డ్ పెట్టుకొట్టేసి అమ్మేస్తున్నారు. దానివల్ల మనకి ప్రొక్యూర్మెంట్ కూడా చాలా బడ్డలు అవుతుందని చెప్పి నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ముందు అసలు పంట పెట్టారా పెట్టలేదా ఎవరు పెట్టారని ఇన్ఫర్మేషన్ ఉండాలని ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లో 100% ఈసారి ఈ క్రాప్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇది పర్టికులర్గా అదే పని మీద ఉంది. ఈసారి 100% ఈ క్రాప్ చేయాలని డిసైడ్ చేసాం. నాకు తెలిస్తే 100% అయిపోతుంది. నాకు రికార్డులతో సంబంధం లేదు. రికార్డు అనేది జేసీ గారు చూస్తారు, అది ఒక ఓనర్ లేకపోతే బట్ రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నటువంటి కొన్ని వాటి వల్ల కూడా కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఈ క్రాప్ లోకి రావడం లేదు. ఒకసారి మీ దృష్టిలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నేను ఫీల్డ్ లో రెగ్యులర్ ఉంటాను, అది ఒక కంప్లైంట్ ప్రాబ్లం. ఒకసారి ఎంక్వైరీ ఆల్ ది ఏరియాస్ అది వేరే తెలియదు. పోయి ఈ క్రాప్ చేస్తే కానీ మీకు తెలియడానికి మీరు ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్ ఒకటే చూసారా? పండించినా ఎవరు ల్యాండ్లో ఎవరు పండించినా సరే నా రికార్డ్ అనేది వాళ్ళు పండించిన వరకు నా దగ్గర నమోదు కావాలనేది సిస్టమ్. అది 100% చేసామంటే ఒక విలేజ్ వెళ్ళండి అంటే అక్కడ ఎంతమంది 50 మంది ఉన్నారు, మనకు 50 మంది వచ్చేస్తుంది. ఈ ఫలానా అచ్చెన్నాయుడు గారు నేను ఏ రోజైనా విలేజ్ పెట్టండి, గ్రాఫిక్ చేసుకోవాలి. వాళ్ళే విలేజ్ ఫిక్స్ చేయరు. నేను ఎక్కడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే అచ్చిరెడ్డి గారు మంత్రి గారు దేర్ ఆర్ 200 ఫార్మర్స్ ఈ క్రాప్ నేనే లిస్ట్ మీకు పంపించాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంతవరకు 5 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక ఫాల్స్ ఎలిగేషన్ నేను కూడా చేశారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో అసలు ఈ క్రాప్ జరగలేదని చెప్పి నిన్న ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. నేను ఈ సమావేశంలో ఛాలెంజ్ చేస్తున్నాను. 198% ఈ రాష్ట్రంలో ఈ క్రాప్ జరిగింది. వెరిఫై చేసినా సరే ఐఎమ్ రెడీ. ఇంకొక 2% ఉంది, అది కూడా 8వ తారీఖు టైం. నీలాగా మొత్తం ఈ క్రాప్ చేసామని చెప్పి 50% 60% చేసి తప్పించుకోలేదు. తప్పనిసరిగా చేయమని చెప్పి ఆయన ఆదేశాల ప్రకారం ఫస్ట్ టైం గత సంవత్సరం నేను మంత్రిగా ఉన్నాను, గత సంవత్సరం కూడా చేయలేకపోయాను. కానీ ఈ సంవత్సరం ఏదైతే ఈకేవైసీ అధ్యయనం కానీ లేకపోతే ల్యాండ్ రికార్డ్ సర్వీస్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి స్పెషల్గా ఒక యాప్ పెట్టి 100% ఈ క్రాప్ చేసాం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ట్రాక్ చెక్ చేసుకోవడం కూడా మంచిదే. ఎక్కడైనా ఒక విలేజ్ చెప్తే ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సరి చేస్తామని తీసుకొని మనం చేసేది దానికి దీనికి సరిపోతే చూడండి తప్పకుండా సరి చేస్తాం చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. క్రాప్ ఇన్సూరెన్స్ వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అందరూ శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు పోడియం దగ్గర కూర్చుంటే మీరు కట్టామంటున్నారు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, కట్టలేదంటే ఆ సంవత్సరం కూడా కట్టలేదు. డైరెక్ట్ గా గవర్నమెంట్ డబ్బు డైరెక్ట్ గా ఒక సంవత్సరం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఒకసారి ఇచ్చారు తప్ప అసలు కట్టలేదు. అదేదో నువ్వు నేను చెప్పడం కాదు. కేంద్ర మంత్రి మన పార్లమెంట్ లో ఉచిత బీమా అని చెప్పారు, కానీ ఉచిత బీమాలో ఒక పైసా వాళ్ళు షేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టలేదని కేంద్ర మంత్రి మన పార్లమెంట్ లో కూడా చెప్పారు. అది మన రాజకీయం అవసరం లేదు. ఏ విలేజ్కి వస్తామన్నా నేను వస్తాను. 100% ఈ క్రాప్ చేశాం. అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి నిన్న మనకి సైక్లోన్ కూడా వచ్చింది. నిన్న కొత్త జేడీకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అందరికీ పిలిచాం. మళ్ళీ ఒకసారి ఫీల్డ్కి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి ఎంటైర్ ఫీల్డ్ అంతా చూడండి. న్యాయం చేయవలసిన బాధ్యత మనపై ఉంది.
కొద్దిగా లిబరల్గా ఉండండి. ఏదో పడిపోయింది కొద్దిగా పడిపోయింది కదా ఎందుకు ఇవ్వాలని కాకుండా లిబరల్గా ఉండి మొత్తం పంటంతా నమోదు చేయమని చెప్పారు. అది కూడా నేను తప్పుడు సమాచారం. 31తో క్లోజ్ చేయలేదు. మళ్ళీ నిర్ణయం మరి మాట్లాడి 5 రోజులు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. ఎవరి రైతు ఎక్కడ నష్టం జరిగిందో వాళ్ళు నమోదైనంత వరకు కూడా క్లారిటీ ఇచ్చాం. అన్ని 4 రోజులు ఎక్స్టెన్షన్ చేసాం. ఈ రోజు వరకు ఈ రోజు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇచ్చారు. 5 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఇంకొక 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేస్ కూడా చెప్తున్నాం, మీ ఏరియా ఎక్కడైనా పండకపోతే ఏ వస్తువు మీరు మాట్లాడుకుంటూ నమోదు చేయించమని చెప్పి కూడా కోరుతున్నాం. మనం కొన్ని నెలలుగా మనం పెట్టుకోలేదు. గతంలో మీటింగ్ ఫస్ట్ క్వార్టర్లో పెట్టుకున్నాము. ఆ మీటింగ్లో ప్రధానంగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పిలిపించి ఒక అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ డిఆర్సీ మీటింగ్ ద్వారా ప్రత్యేకించి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతులు, లైఫ్ స్టైల్ కానీ ప్రజానీకానికి పరిపాలన చేస్తున్నటువంటి యంత్రాంగాలన్నీ కూడా పూర్తిగా సమీకరిస్తూ ప్రతి సమస్యను కూడా ప్రజా సమస్యను కూడా స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలన్నా కూడా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ రివ్యూ చేసి మనం పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయాలు కానీ కేంద్ర ప్రభుత్వం తెలియాల్సిన విషయాలన్నీ కూడా కార్యాచరణగా చేస్తూ ప్రతి క్వార్టర్లో కూడా మీటింగ్ పెట్టుకోవడానికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ క్వార్టర్కి కూడా మనం టాస్క్ డివైడ్ చేసుకొని గౌరవ కలెక్టర్ గారి ద్వారా, శాసనసభ్యుల ద్వారా ఏ నియోజకవర్గంలో ఏం చేసుకోవాలి అనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా కార్యాచరణ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా మనం ఈ మీటింగ్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి తీసుకెళ్లే విషయాలన్నీ కూడా మనం చర్చించడానికి ఒక మంచి వేదికని భావిస్తున్నాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో కూడా నేను భాగం అయినాను. ఆ మీటింగ్లో ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేసే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్లో ఉన్నటువంటి యాక్షన్ ఐటమ్స్ కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. దానికి ఫాలో అప్ యాక్టివిటీస్ కూడా ఏం జరిగాయని కూడా ఒకసారి చర్చించుకోవాలి. మరి డెఫినెట్గా ఒక కలెక్టివ్ అప్రోచ్తో అధికారులందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో మనం పనిచేస్తున్నాము. ఇంకా పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నగా లాస్ట్ వీక్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చాలా దురదృష్టమైన విషయం, ఎక్కడ ఏ కేసుల్లో కూడా జరగలేని విషయం మన పలాస వెంకటేశ్వర టెంపుల్లో జరగడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాము. అయితే వాళ్ళ కుటుంబానికి ధైర్యం నింపే ప్రయత్నం ప్రతి శాసనసభ్యులు కూడా ఇంటికి వెళ్ళి, అధికారులు అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చెక్ని కూడా అందజేసి వాళ్ళకి మన వంతు సాయం ఎంత చేయాలి అంతవరకు చేయగలిగాము. అయితే జిల్లా అభివృద్ధి పట్ల ఒక అంకితభావంతో ఖచ్చితంగా మనందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఇది. ప్రతి ఒక్కరు కూడా అధికారులు అవ్వచ్చు, శాసనసభ్యులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఇది ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒక ఎజెండా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ఎజెండా ప్రకారంగా ఫస్ట్ మనం అలాగే గౌరవ నేను గౌరవ ఇన్ఛార్జ్ ఆల్మోస్ట్ 1.5 year అయిన తర్వాత మనం ఫుల్ ప్లేటెడ్గా ఈ డిస్కషన్స్ అన్ని కూడా మనం పెట్టుకున్నారు కాబట్టి నేను నా పేరు జిల్లా సభకు నమస్కరణ. 1,62,195 హెక్టార్లలో 1,56,92 హెక్టార్లు ఏరియా మనకు క్రాప్ కవరేజ్ అవడం జరిగింది. అదేవిధంగా ప్యాడీ, ముఖ్యంగా మనకి మేజర్ ఏరియా ప్యాడీ 1,46,526 హెక్టార్లు ప్యాడీ ఏరియా
మనం ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఏంటంటే 5,400 కేజీస్ పర్ హెక్టార్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ 5 years యావరేజ్ నార్మల్ ఏరియా ప్రెజెంట్ చేశాం సార్. నార్మల్ ఏరియా మన ఏరియా కవర్ అయింది